ఎవరైతే ప్రతిరోజు క్రమం తప్పకన్నా కనీసం వారంలో 4 సార్లన్నా ఆ కాఫీలు టీలు సాలిచ్చి చూడు వేడి నీళ్ళు కాల్చుకొని దాంట్లో కొన్ని పాలు వేసుకొని పాలు బాగా కాగిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడు ముందుగా వేడి నీళ్ళలో కలుపుకున్న ఈ రాగి పిండిని రాగి పౌడర్ను చూడు చిన్నగా వేసుకుంటా కలబెట్టుకుంటా చూడు బెల్లం పొడి కానీ బెల్లం కానీ తెచ్చుకొని ఒక 2 స్పూన్లు మనకు కావాల్సినంత వేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే పొంగిపోకుండా మంట తక్కువ పెట్టుకోవాలన్నమాట. చూడు పొంగుతా మనకు కావాల్సినంత బెల్లం వేసుకొని అంతే కాగబెట్టుకొని డైలీ ఒక గ్లాస్కి మిగిలిందనుకో మళ్ళా అట్లా గ్లాస్ కొట్టినామనుకో ఒళ్ళులో బీపీ షుగరు ఈ కొలెస్ట్రాల్ అనేటివి ఈ ఎముకలు నొప్పి అనేటివి ఏముండవు. చిన్నప్పుడు అయితే మేము నిద్ర లేస్తానే మా అమ్మ ఈ రాగి సరి కాగబెట్టేది గ్లాసులు పోసేది. అంటే అప్పుడు బెల్లం గిల్లం ఉప్పు వేస్తాండే వేసి బైకాడి ఇవి నాయన పొద్దున్నే మళ్ళీ కూర్చొని పార ఎత్తుకున్నామంటే కొడితే అండలు కొడితే పొంగితే ఏ పక్క గిన్నె నుంచి ఆ పక్క గిన్నె వరకు లేచేది కూడా అట్లా చేస్తా అంటే అంత శక్తి అయినవి. ఇప్పుడు తినే ఈ అన్నాలు ఆ టిఫన్లు ఆ దోశ ఇడ్లీలు అన్నీ లేనిపోని రాగాలు వస్తాయి ఆరోగ్యానికి. చూడండి ఎంత బాగుందో ఆరోగ్యము. మీరు కూడా వీలుంటే ఈ పని చేసుకోండి, ఇట్లా రైస్ చేసుకొని తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.